For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం నమ శివాయ వనదేవత వనదుర్గ జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈ వార ఫలితాలు శ్రీ కురోధినామ సంవత్సరం ఆషాఢ మాసం 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మనకి ఈ వార ఫలితాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వాళ్ళకి, ఈ కుంభరాశి వాళ్ళకి వీళ్ళు జీవితంలో ఆలోచనలో విధానంలో చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా ఎవరికి దొరకకుండా ఎవరిని ఆశించకుండా వీళ్ళు చాలా జాగ్రత్తలు, చాలా తెలివితేటలు, చాలా వరకు మైండ్ అనేది వీళ్ళకి కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే పాము బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా కనబడుతుంటాయి. కాబట్టి వీళ్ళు రేపు వాన వస్తుందంటే ఈరోజు ముందే గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు. ఎందుకని? ముందు జాగ్రత్త. కాబట్టి యత్నము ప్రయత్నమురా అన్నాడు. కాబట్టి అన్నీ మనకి రావాలంటే మనకు దక్కవు. మనం చేయాల్సిన కార్యక్రమం భగవంతుడు అందరూ బాగుండాలి, మనం బాగుండాలని మనం భగవంతుని పూజించిన వెడల మనకి ఏదో ఒక విధంగా మనకి ఆ భగవంతుడు అనేది మనకి ఒక మంచి మార్గం అనేది చేస్తాడు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి మెయిన్గా చాలా కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎంత కష్టపడ్డా చెడమ తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. ఎంత సంపాదించినా తినేదానికి, భోజనానికి దానికి పోతుంటుంది. కాబట్టి వీళ్ళకి ఏ పని చేయాలన్నా కూడా స్వహాశక్తిగా వీళ్ళు చేస్తే అంత కలిసి రాదు. వీళ్ళు ఎక్కువగా పార్ట్నర్షిప్గా తీసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. పెద్ద కార్యక్రమాలు పూర్తి చేస్తారు, పెద్ద పనులు పూర్తవుతాయి. చేయాల్సిన రియల్ ఎస్టేట్ కానీ, వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగ విశేషాల్లో కానీ, విదేశాల్లో కట్టబడి కానీ, విదేశాల్లో ఒక ప్లానింగ్ పెద్ద ప్లానింగుల విషయాలైనా కానీ వీళ్ళకి అతి వేగంగా ఆ అభివృద్ధి అయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అందరూ మనవాళ్ళే అనుకోకూడదు. కాబట్టి తొక్కితే రాయి మొక్కితే దేవుడు. భగవంతుడు అనేది మనం మనస్ఫూర్తిగా పూజించి మనసులో అనుకుంటేనే భగవంతుడు అనేది మనకి మెయిన్గా మనం ఆ భగవంతుడికి చేయాల్సిన సేవలు మనం చేస్తేనే ఆ భగవంతుడు అనేది మనకు ఒక మంచి మార్గము, మంచి తెలివితేటలు మీకు ఇప్పుడు ఎన్ని పెట్టారో అంతగా ఇంక ఎక్కువ తెలివితేటలు పెట్టి మిమ్మల్ని ఒక స్థాయిగా తెచ్చేసి పెద్ద కార్యక్రమాలు మీరు పూర్తి చేసుకొని అభివృద్ధి అయ్యే టైము అతి దగ్గరలో ఉంది. మీరు ఏది చేసినా కూడా కొంచెం ఫాస్ట్గా చేయండి. లేటుగా ఆలోచిస్తే కొంచెం ఇబ్బంది అయిపోతారు. మనం చేయొచ్చులే, తినొచ్చులే, పండొచ్చులే అనుకుంటే అది లేట్ అయిపోతుంది. ఒక కార్యక్రమం అనుకున్నాము, వచ్చింది, దాన్ని చేయాలనుకుంటే దాన్ని స్పాట్లో చేసేస్తేనే మీ జీవితానికి, మీ లైఫ్కి అనుకున్నది పూర్తి అవుతుంది. తప్పకుండా అభివృద్ధి పొందుతారు. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమ శివాయ.